गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? हाउ आर यू ना? మనం 8th క్లాస్లో 4th లెసన్ కౌన్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దానికి సంబంధించినటువంటి సిడబ్ల్యూ అనేటువంటి చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సిడబ్ల్యూలో 4th లెసన్ वचन, फर्स्ट रोमन है वचन, रात रातें, पौधा पौधे, मैं सर्वनाम అది मैं అంటే ఐ, ఏకవచన బహువచన हम, फूल एकवचन बहुवचन also फूल, same word only. पर्वत same word पर्वत, एकवचन and बहुवचन same word. पेड़ and पेड़ also एकवचन and बहुवचन same words. नदी नदियाँ एकवचन and बहुवचन same words. And प्रश्न प्रश्न that also same word only, एकवचन and बहुवचन. okay. नेक्स्ट विलोम शब्द, रात दिन, विलोम शब्द रात, विलोम शब्द दिन. भला बुरा, प्रश्न उत्तर. निर्मल मलिन, धरती गगन, मीठा कड़वा. एंड नेक्स्ट थर्ड रोमन पर्यायवाचक शब्द में चांद, చాంద్ని శశి, చంద్రమా, మయాంక్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ఫూల్, పుష్ప, సుమన్. నెక్స్ట్ పర్వత్, పహాడ్, గిరి, అచల్, శైల్. నది, సరోవర్, తటిని, సరిత. నదిని సరోవర్, తటిని, సరిత అని కూడా చెప్పొచ్చు. సూరజ్, రవి, సూర్య, భాస్కర్, దినకర్. రాత్, నిషి, రజని అండ్ రైన్. ఇవన్నీ కూడా రాతికి పర్యాయవాచక శబ్ద. బాదల్, మేఘ, घन, जलद. मेघ, घन एंड जलद. नेक्स्ट पेड़, वृक्ष, तरु, विटप. वृक्ष, तरु, विटप. ओके. दिस इज योर 1 2 3 रोमन्स. नेक्स्ट प्रत्यय पहचान कर लिखिए. 4th रोमन प्रत्यय मुस्काना, मुस्कानालो प्रत्यय आना. चमकाना, चमकानालो प्रत्यय आना. उठाना, उठानालो प्रत्यय కూడా आना. ओके. एंड उपसर्ग, निर्मल, निर, उपसर्ग. नेक्स्ट वाक्य प्रयोग 6th रोमन निर्मल वर्ड, नदी का पानी निर्मल है. ओके. निर्मल అనేటువంటి వర్డ్ యూజ్ చేసి అవును సెంటెన్స్ మనం రాసుకోవాలి. సో नदी का पानी निर्मल है. हरियाली, गांव की हरियाली देखने लायक है. गांव की हरियाली देखने लायक है. नेक्स्ट बादल, आसमान में बादल छा गए हैं. आसमान में बादल छा गए हैं. ओके. नेक्स्ट अगर, इन केस, अगर तुम खूब पढ़ोगे तो तुम्हें प्रथम श्रेणी मिलेगी. अगर तुम खूब पढ़ोगे, ఒకవేళ నువ్వు బాగా చదువుకుంటే నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది. मुस्काना, हाँ, रंग बिरंगे फूल मुस्काते हैं. रंग बिरंगे फूल मुस्काते हैं. ओके. दिस इज योर 6th रोमन. नेक्स्ट 7th रोमन
शब्द का अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए. శబ్ద కా అర్థ్ చమకానా. చమకానా అంటే ఏంటి? మెరిపించడం. దాన్ని హిందీలో ప్రకాశిత్ కర్నా. చమకానా అంటే మెరిపించడం, దాన్ని హిందీలో ప్రకాశిత్ కర్నా. ఓన్ సెంటెన్స్ కూడా రాయాలి. సూరజ్ దిన్ కో సోనే సా చమకాతా హై. సూర్యుడు దిన్ కో పగటిపూటని సోనే సా చమకాతా హై బంగారంలా మెరిపిస్తాడు. మన టెక్స్ట్ బుక్ లెసన్ రిలేటెడ్ సెంటెన్సెస్ మీరు ఓన్గా కూడా రాయాలి అనుకుంటే డెఫినెట్గా రాయొచ్చు. నెక్స్ట్ ప్యాస్ బుझाना, దాహం తీర్చడం. పానీ పీనేకి జరూరత్ పూరీ కర్నా. హిందీలో దానికి మీనింగ్ ఏంటి? పానీ పీనేకి జరూరత్, నీళ్లు తాగేటువంటి అవసరాన్ని పూర్తి చేయడం లేదా దాహాన్ని తీర్చడం. ఓకే, సో ఓన్ సెంటెన్స్ అక్కడ వహ పానీ పీకర్ అప్నీ ప్యాస్ బుझाता है. వహ తను పానీ పీకర్ అంటే వాటర్ తాగి ప్యాస్ బుझाता है దాహాన్ని తీర్చుకుంటారు. నెక్స్ట్ చల్ పడనా అంటే రవాణా హోనా అంటే బయలుదేరడం. అక్కడ నుంచి ఎక్కడున్నారో అక్కడ నుంచి బయలుదేరడం, రవాణా హోనా. ఓన్ సెంటెన్స్ गंगाराम अपने परिवार के साथ हैदराबाद चल पड़ा. गंगाराम अपने परिवार के साथ తన ఫ్యామిలీతో హైదరాబాద్ చల్ పడా, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఓకే, నెక్స్ట్ ఖిల్ ఉఠ్నా వికసించడం, దాన్ని ఖుష్ హోనా అని కూడా అంటారు. సో बगीचे में खिले फूलों को देखकर मन खिल उठता है. బగీచే మే తోటలో ఖిలే ఫూలోं को వికసించేటువంటి పూలని చూసి మన్ ఖిల్ ఉఠతా హే మనసు సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఆల్ గ్రామర్ పార్ట్ ఏంటని చెప్పినమ్మా? ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6 and 7 Romans. After the 7 Romans लिखो क्वेश्चंस రాయాలి. ఓకేనా? लिखो क्वेश्चंस చూడండి. ఫస్ట్ सूरज के बारे में 2 वाक्य लिखिए. సూర్యుడి కోసం ఒక 2 సెంటెన్సెస్ రాయమంటున్నారు. సూరజ్ సృష్టి కా ఆధార్ హై. సూర్యుడు మన ఈ సృష్టికి ఆధారంగా ఉన్నారు, ఆయన పైన మనం డిపెండ్ అయి ఉన్నాం. అవునా? सूरज के उदय होने से ही सृष्टि खिल उठती है. సూర్యుడు ఉదయిస్తేనే తప్ప సూర్యుడు ఉదయించడం వలనే మన ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. हर प्राणी अपने अपने काम में मग्न हो जाते हैं. సో అందరూ అన్ని జీవరాశులు కూడాను వాళ్ళ వాళ్ళ పనులలో ఇన్వాల్వ్ అయిపోతారు. अतः सूरज से ही हर दिन सोने से चमकता है. అంటే సూర్యుడి వల్లే సంసార్ అంటే ప్రపంచం అంతా కూడాను హర్ దిన్ ప్రతిరోజు కూడాను సోనేసా చమకతా హై బంగారంలా మెరుస్తుంది. అంటే అందరూ హ్యాపీగా ఉంటున్నారు. జలాశయం కే జల్కు వాష్పీకరణ కర్. జలాశయాలు అంటే నదులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, ఇవన్నీ జలాశయాలే కదా. ఆ జలాశయాలను వాటర్ని బాష్పీకరణ కర్ ఆవిరిగా చేసి వేడికి సూర్యుడి కిరణాల యొక్క తాకిడితో వేడికి అవన్నీ కూడాను ఆవిరి అయిపోయి బాదలోం కా నిర్మాణ్ కర్తా హై మేఘాలుగా ఏర్పడుతున్నాయి. అది కూడా సూర్యరశ్మి వల్లే. అవునా? ఆ మేఘాలు ఏర్పడడం వల్ల మనకి వర్షం అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పేడోं से हमें क्या लाभ है. ట్రీస్ వల్ల మనకి ఏంటి ఉపయోగాలు? మనందరికీ తెలుసు, కానీ మనం ఇక్కడ రాయవలసింది హిందీలో కాబట్టి అదే మన ప్రాబ్లం. సో అది కూడా మనం ఇక్కడ చూద్దాం. పేడ్ జీవనాధార్ హై. పేడ్ కూడా ట్రీస్ కూడా మనకి జీవితానికి ఆధారంగానే ఉన్నాయి, అవి లేకపోతే కూడా మనం లేనట్టే.
పేడ్ హమారే సచ్చే మిత్ర హే, మన రియల్ ఫ్రెండ్. మన 7th క్లాస్లో కూడా నేర్చుకున్నాం కదా పేడ్ అనేటువంటివి రియల్ ఫ్రెండ్ అని. हमारे जन्म से लेकर मृत्यु तक हमारा साथ निभाते हैं, మనం పుట్టిన కానుంచి చనిపోయేంత వరకు కూడా మనకు తోడుగా ఉంటాయి మన ట్రీస్. पेड़ों से हमें फल फूल पत्ते जड़ी बूटियाँ मिलती है, ట్రీస్ వల్ల మనకి ఫల్ ఫూల్ ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, జడీ బూటియా మెడిసిన్స్ కానివ్వండి, ఔషధ గుణాలు కలిగినటువంటి ట్రీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి లీవ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ట్రీస్ నుంచే లభిస్తున్నాయి. बड़े बच्चे बूढ़े हर प्राणी इसके तले आराम पाते हैं, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడాను చెట్టు కింద నీడలో చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అందరూ కూడాను. వే పేడ్ హీ వర్షా కరాతే హే, సో ఈ ట్రీసే మనకి వర్షాలు కురవడానికి కూడా కారణం అవుతాయి. और धरती को हरा भरा बनाते हैं, మన ఎర్త్ని కూడాను పచ్చదనంతో నింపేస్తున్నటువంటివి ట్రీస్. ట్రీస్ వల్లే మన ఎర్త్ పైన గ్రీనరీ అనేటువంటిది కనిపిస్తుంది. अतः इसका लक्ष्य होता है कि మానవ సేవ ही మాధవ సేవ है. సో దీనివల్ల అర్థమైంది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అంటే భగవంతునికి మానవ సేవ అంటే మనిషికి చేసేటువంటి సేవే, మాధవ సేవ అంటే భగవంతునికి చేసే సేవతో సమానం అని అర్థమవుతున్నట్టుగా చెప్తున్నారు. इसलिए इन पेड़ों की रक्षा करना हमारा परम धर्म है. సో అటువంటి ట్రీస్ని కాపాడుకోవడం మన రెస్పాన్సిబిలిటీ అని ఇక్కడ మనం రాస్తున్నట్టు. ఓకే, నెక్స్ట్ పర్వత్. థర్డ్ క్వశ్చన్, పర్వత్ హమారీ సహాయత कैसे करते हैं, మౌంటైన్స్ కూడా మనకి ఎలా హెల్ప్ చేస్తున్నాయి. క్వశ్చన్, पर्वत हमारे लिए रक्षा कवच का काम करते हैं, రక్షా కవచంగా బుల్లెట్గా మనకి చాలా సెక్యూరిటీ అనేటువంటిది ఇస్తున్నాయని చెప్తున్నారు. इन पर्वतों से ही हमारी नदियाँ बहती हुई सारे सागर की प्यास बुझाती है, సారే సంసార్కి. ఈ మౌంటైన్స్ వల్లే మనకి మౌంటైన్స్ నుంచి పర్వతాల నుంచే కదా పుట్టినటువంటివి నదులన్నీ కూడాను. సో ఈ పర్వతాల నుంచే మనకి నదులన్నీ పుట్టి మన సంసారం అంటే ప్రపంచం అంతరికీ కూడా దాహాన్ని తీరుస్తున్నాయి. పర్వత ఆంధీ తుఫాన్ సే హమారీ రక్షా కర్తే హై, మనకు వచ్చేటువంటి తుఫాను గాలుల నుంచి కూడా పర్వతాలు మనకి రక్షిస్తున్నాయి అడ్డుగా. అంటే మన ఇండియాకి చాలా వరకు పర్వతాలు ఆ ఫోర్స్ని తగ్గిస్తూ మనకి ఇండియాని కాపాడుతూ వస్తున్నాయి. అతః पर्वतों से हम शिक्षा ग्रहण कर सकते हैं कि, అంటే ఈ రకంగా మనం మౌంటైన్స్ని చూసి కూడాను ఒక లెసన్ నేర్చుకోవచ్చు. ఏంటంటే సంకటం కా సామ్నా నిడర్ హోకర్ కర్నా హై, ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే భయపడకుండా ఎదిరించాలి అని పర్వతాలను చూసి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఇవి రాయండి అమ్మా. నెంబర్స్ వేసుకొని కంటిన్యూగా నెంబర్స్ వేసుకొని రాసుకోండి. దేర్ 3 క్వశ్చన్స్ ఐ థింక్ హియర్ కంప్లీటెడ్. 1 2 3 క్వశ్చన్స్. ఆఫ్టర్ రైట్ హియర్ 4th క్వశ్చన్, అక్కడ 4th క్వశ్చన్ అని వేసి ఈ క్వశ్చన్స్ రాసుకోండి. నదియో సే హమే క్యా లాభ్ హే, నదుల వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి. నదియో సే కई లాభ్ హే, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. హమే పీనే కే లియే అంటే తాగడానికి, డ్రింకింగ్కి. రసోయి కే లియే పానీ మిల్తా హై, వంట చేసుకోవడానికి కుకింగ్కి కూడా మనం వాటర్ అనేటువంటిది ఉపయోగిస్తాం. సించాయి కే కామ్ మే ఆతా హై, పంట పండించడం కోసం కూడా మనకి వాటర్ అనేటువంటిది అవసరం. జల్ హీ జీవన్ హై, వాటరే లైఫ్. జల్ కే బినా జీవన్ కి కల్పన भी नहीं कर सकते हैं, వాటర్ లేకుండా లైఫ్ని ఆలోచించను కూడా లేము. అంటే వాటర్ లేకపోతే మన లైఫ్ లేదు, ఊహించలేము వాటర్ లేకుండా ఎలా ఉంటామో. నెక్స్ట్ క్వశ్చన్, హరియాలి హమారే లియే క్యూ జరూరీ హే, హరియాలి గ్రీనరీ అనేటువంటిది మనకి ఎందుకు అవసరం. హరియాలి హమారే లియే బహుత్ జరూరీ హే క్యూంకి, అవసరమే, చాలా అవసరం. ఎందుకంటే హరే పేడ్ పౌధే హీ హమే ప్రాణవాయు ప్రదాన్ కర్తే హే, సో ఈ పచ్చని ఆకులే
చెట్లే మనకి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ని ఇస్తున్నాయి. हम उनके बिना జీవిत नहीं रह सकते. ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకగలమా అంటే, ఊపిరి పీల్చుకోకుండా బ్రతకగలమా అంటే బ్రతకలేము. ఊపిరి పీల్చుకోకుండా బ్రతకడం అని అంటే అది జరిగినటువంటి పని. సో అది ఇచ్చేటువంటిది చెట్లు కాబట్టి అవి మనకి చాలా అవసరం. హరియాలి సే వాతావరణ भी प्रदूषित नहीं होगा. గ్రీనరీ వల్ల కూడాను వాతావరణం ఎప్పుడు కూడాను పొల్యూట్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ నదియోं को निर्मल क्यों कहा गया होगा. నదులని నిర్మలమైనటువంటివి, పవిత్రమైనటువంటి అని ఎందుకు చెప్తూ ఉంటారు? నదియో మే పానీ స్థిర नहीं रहता. నదిలో వాటర్ ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, అలా ప్రవహిస్తూనే ఉంటుంది. నదియో మే పానీ హమేషా బహతా रहता है అంటే ప్రవహిస్తూనే ఉంటుంది. బహతా పానీ స్వచ్ఛ హోతా है అంటే ప్రవహిస్తూ వెళ్తుంటే ఆ వాటర్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటాయన్నమాట. इसलिए नदियों को निर्मल कहा गया होगा. అందుకే మన నదులని స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి నదులు అంటూ చెప్తూ ఉండొచ్చు, చెప్పడానికి రీజన్. ఓకే, నెక్స్ట్ 5th क्वेश्चन है ना. सारांश ఇక్కడ कविता का सारांश लिखो. कौन कविता का सारांश ఇక్కడ? इस कविता में कवि कहते हैं कि इस प्रकृति में यदि चांद नहीं होता तो, ఈ కవితలో కవి ఏమంటున్నారంటే ఈ ప్రకృతిలో చాంద్ నహీ హోతా తో, ఒకవేళ చంద్రుడే లేకపోతే, రాత్ కే అంధకార్ మే హమే కౌన్ మార్గ్ కా దిశ దిఖాతా, ఈ రాత్రి పూట చీకటిలో ఎవరు మనకి మార్గాన్ని చూపించేవాళ్ళు. అలాగే రాత్ కే బాద్ సుబహ హోనే పర్, చీకటి తర్వాత పగలు వస్తుంది కదా, పగటి పూట కూడాను हम सभी चीज़ों को आसानी से देख सकते हैं. పగటిపూట మనం అన్ని వస్తువుని కూడా చాలా చక్కగా చూడగలం, అవునా. यदि सूरज नहीं होता तो हमें मुश्किल होती, ఒకవేళ సూర్యుడే లేకపోతే అది కూడా మనకి చాలా ఇబ్బంది అయ్యేది, ఏది చేసుకోవడానికి చాలా వరకు ఇబ్బంది అయ్యేది. अगर नदियाँ नहीं होती तो इस संसार में हम सबकी प्यास कैसे बुझाता. ఒకవేళ రివర్సే కనుక లేకపోతే ప్రపంచంలో అందరి దాహాన్ని ఎలా తీర్చేవారు. यदि ये पहाड़ नहीं होते तो, ఒకవేళ ఈ మౌంటైన్సే లేకపోతే, हमेशा झरते रहने वाले झरने कौन बहाता, ఎప్పుడు ప్రవహిస్తూ వచ్చేటువంటి వాటర్ ఫాల్స్ అనేటువంటివి ఎవరు ఇచ్చేవాడు మనకి. ప్రకృతి में यदि पेड़ पौधे नहीं होते तो, మన ప్రకృతిలో ఒకవేళ చెట్లు పొదలు లేకపోతే, हमें मुस्कुराते हुए खिलखिलाते हुए फूल देखने को नहीं मिलता, అందమైనటువంటి వికసించేటువంటి పూలను చూసే అదృష్టాన్ని కూడా మనకి లేకపోయేది చెట్లే కనుక లేకపోతే. यदि आकाश में बादल नहीं होते तो, ఒకవేళ ఆకాశంలో మేఘాలే లేకపోతే, ఇంద్రధనుస్సు की रचना कैसे हो सकती, సో ఇంద్రధనుస్సుని కూడా మనం చూసే అదృష్టాన్ని పోగొట్టుకునే వాళ్ళం. अंत में कवि कहते हैं कि, अंत में ఫైనల్గా కవి చెప్తున్నారు ఏంటంటే, यदि हम नहीं होते तो, ఒకవేళ మనమే లేకపోతే, इन सभी चीज़ों पर कौन प्रश्न उठाता, ఇవన్నిటికీ ఎవరు క్వశ్చన్స్ వేసేవాళ్ళు. इस कविता का मूल भाव यह है कि, సో ఈ కవిత యొక్క మెయిన్ భావార్థం ఏంటంటే, లెసన్ మనకి ఇవ్వడానికి, इन सब चीज़ों के बिना कोई प्राणी जीवित नहीं रह सकता, సో వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా సరే మనిషి బ్రతికి ఉండడం అనేటువంటిది కష్టం, అసాధ్యం. इस संसार में सभी का अपना अपना महत्व है, సో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ అనేటువంటిది ఉంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ కౌన్ కవిత కా సారాంశ్. సో జాగ్రత్తగా ఇంతవరకు కూడాను
చేసి ఉండమ్మా. సిడబ్ల్యూలో నోట్ చేసుకోండి మొత్తం కూడాను. అండ్ యువర్ సిలబస్ ఆల్రెడీ ఐ గివెన్. 8th class third lesson and 4th lesson ప్యారా గౌన్ లెసన్ అండ్ కౌన్ లెసన్. ఓకే, మీ మ్యాక్సిమం మీకు చెప్పే ఆల్రెడీ టీచర్స్ ఇన్ఫామ్ చేసే ఉంటారు. నేను కూడా ఆల్రెడీ మీకు మెసేజ్ పెట్టాను. 8th class స్టూడెంట్స్ 30 marks ఫర్ ఎగ్జామ్, 10 marks ప్రాజెక్ట్. ఆల్రెడీ ఐ గివెన్ ప్రాజెక్ట్. 3rd 4th లెసన్స్ బ్యాక్ సైడ్ పరియోజన కార్య ఉంటుంది టెక్స్ట్ బుక్లో, మీకు ఆల్రెడీ ఇచ్చాను. మీకు ఏది చేయాలనుకుంటే ఆ 2 లెసన్స్కి సంబంధించి పరియోజన కార్య చేసుకోవచ్చు. అండ్ సిడబ్ల్యూ అండ్ వర్క్ బుక్కి 10 marks. సో టోటల్లీ 50 marks. మ్యాక్సిమం సాటర్డే కల్లా మీరు వర్క్ బుక్ అండ్ సిడబ్ల్యూ కంప్లీట్ చేసి వాట్సాప్కి నాకు పిక్స్ పెట్టేయండి అమ్మా. ఓకే, 10 marks కావాలి అని అనుకుంటే. సో ఆఫ్టర్ దిస్ రిటర్న్ వర్క్ టు ప్రాక్టీస్ రీడ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. Thank you for watching.